హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అబ్బా, ఏం మ్యాచ్ గురు! అసలిది క్రికెట్టా లేక వీడియో గేమా? నాగ్పూర్ స్టేడియం మొత్తం దత్తరిల్లిపోయింది. న్యూజిలాండ్తో జరిగిన ఫస్ట్ టీ20లో మన టీం ఇండియా కాదు మన యంగ్ ఇండియా విశ్వరూపం చూపించింది. వరల్డ్ కప్ 2026 ప్రిపరేషన్స్ అంటే ఇలా ఉండాలి మరి. అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూస్తుంటే కివీస్ బౌలర్లకు నిద్రపట్టదు ఈరోజు. రింకు సింగ్ ఫినిషింగ్, బౌలర్ల డామినేషన్ ఒకటేమిటి, ఈ మ్యాచ్లో మనోళ్లు సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. అసలు మ్యాచ్లో ఏం జరిగింది? ఆకాశమే హద్దుగా చెలరేగిన అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ హైలైట్స్ ఏంటి? కివీస్ ఎక్కడ బోల్తా పడింది? కంప్లీట్ డీటెయిల్స్, సూపర్ అనాలిసిస్ ఈ వీడియోలో చూసేద్దాం. పదండి. ముందుగా టాస్ విషయం చూస్తే న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. నాగ్పూర్ పిచ్ మీద చేజింగ్ ఈజీ అని వాళ్ల ప్లాన్. కానీ వాళ్లకి తెలీదు కదా, మన దగ్గరున్నది బ్యాటర్లు కాదు, బాదుడు మాస్టర్లు అని. మన ప్లేయింగ్ 11లో ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ ఓపెనర్లుగా వచ్చారు. యంగ్ గన్స్ అభిషేక్ శర్మ, రింకు సింగ్, శివం దూబే మిడిల్ ఆర్డర్లో ఉన్నారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్కై తన ఫేవరెట్ ఫార్మాట్లోకి దిగాడు. ఇక బౌలింగ్లో బుమ్రా, అర్ష్దీప్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ ఉన్నారు. టీం చూస్తేనే పక్కా విన్నింగ్ కాంబినేషన్లా అనిపించింది. ఇక బ్యాటింగ్ మొదలుపెట్టిన ఇండియాకి స్టార్టింగ్లోనే చిన్న షాక్. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ త్వరగానే అవుటయ్యారు. పవర్ ప్లేలో వికెట్లు పడితే ఏ టీమైనా డిఫెన్స్ ఆడుతుంది. కాని మనోళ్లు తగ్గితే కదా, అప్పుడొచ్చాడు మన పంజాబ్ పుత్తర్ అభిషేక్ శర్మ. అసలు ఏం బ్యాటింగ్ అండి బాబూ! బాల్ పడిందా, బౌండరీ దాటిందా అన్నట్లు ఆడాడు. కేవలం 35 బంతుల్లోనే 84 పరుగులు. ఇందులో 4 ఫోర్లుంటే ఏకంగా 8 సిక్సర్లున్నాయి. నాగ్పూర్ గ్రౌండ్ చిన్నది కాదు, కానీ అభిషేక్ కొట్టిన షాట్స్కు బాల్ స్టాండ్స్లోకి వెళ్ళింది. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది టీ20లో ఒక రికార్డ్. మరోవైపు మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 32 రన్స్ కూడా తన క్లాస్ చూపించాడు. కాని అసలైన మజా లాస్ట్లో వచ్చింది. రింకు సింగ్ ద ఫినిషర్ చివర్లో వచ్చి 20 బంతుల్లో 44 నాటౌట్. లాస్ట్ ఓవర్లో డారెల్ మిచెల్ బౌలింగ్లో వరుసగా సిక్సర్లు కొట్టి స్కోర్ని 230 దాటించాడు. హార్దిక్ పాండ్యా కూడా 16 బంతుల్లో 25 రన్స్ చేసి తన వంతు సాయం చేశాడు. మొత్తంగా 20 ఓవర్లలో ఇండియా స్కోర్ 238/7. ఇది న్యూజిలాండ్పై ఇండియాకి టీ20లో హైయెస్ట్ స్కోర్. కివీస్ ముందు కొండంత టార్గెట్. 239 రన్స్ టార్గెట్ అంటే ఆషామాషీ కాదు, స్టార్టింగ్ నుంచే బాదాలి. కానీ మన బౌలర్లు కివీస్కు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఫస్ట్ ఓవర్ నుంచే మన పేసర్లు బుమ్రా, అర్ష్దీప్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా ఓపెనర్లు డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర తక్కువ స్కోర్కే పెవిలియన్ చేరారు. పవర్ ప్లే ముగిసేసరికి కివీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. కాని అక్కడొకడున్నాడు, గ్లెన్ ఫిలిప్స్. ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మన బౌలర్లని ఎదుర్కొని 40 బంతుల్లో 78 రన్స్ కొట్టాడు. ఫిలిప్స్ ఉన్నంతసేపు మ్యాచ్లో ఏదో జరుగుతుంది అనిపించింది. కానీ టార్గెట్ చాలా పెద్దది కావడం, మిగతా బ్యాటర్ల నుంచి సపోర్ట్ లేకపోవడంతో కివీస్ చేతులెత్తేసింది. మన స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, అక్షర్ పటేల్ 1 వికెట్ మిడిల్ ఓవర్లలో మ్యాచ్ని కంట్రోల్ చేశారు. అయ్యో, ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే అక్షర్ పటేల్కు చేతికి గాయమైంది. ఒక క్యాచ్ పట్టబోయి వేలికి దెబ్బ తగిలి గ్రౌండ్ నుంచి వెళ్ళిపోయాడు. ఆ గాయం పెద్దది కాకూడదని కోరుకుందాం. చివర్లో శివం దూబే, అర్ష్దీప్ సింగ్ వికెట్లు తీసి మ్యాచ్ని ఫినిష్ చేశారు. న్యూజిలాండ్ 20 ఓవర్లలో 190 పరుగులు మాత్రమే చేయగలిగింది సుమారుగా. ఫలితంగా టీమిండియా 48 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. సో ఈ మ్యాచ్లో మనకు దొరికిన పాజిటివ్స్ ఏంటంటే అభిషేక్ శర్మ ఇన్నింగ్స్. రోహిత్ కోహ్లీ రిటైర్ అయ్యాక ఆ ప్లేస్లో ఎవరు అనే డౌట్కి అభిషేక్ తన బ్యాట్తో ఆన్సర్ ఇచ్చాడు. ఫ్యూచర్ సూపర్ స్టార్. బౌలింగ్ యూనిట్ 238 రన్స్ డిఫెండ్ చేస్తున్నప్పుడు బౌలర్లు రిలాక్స్ అవ్వలేదు. బుమ్రా, వరుణ్, అర్ష్దీప్ చాలా డిసిప్లిన్డ్గా బౌలింగ్ చేశారు. రింకు ఫినిషింగ్. ధోనీ తర్వాత ఆ నమ్మకం రింకూనే ఇస్తున్నాడు. ఈ మ్యాచ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇంకెవరు? మన అభిషేక్ శర్మనే. ఆ 84 రన్స్ ఇన్నింగ్స్ మ్యాచ్ని 1 సైడ్ చేసేసింది. ఇది కేవలం మొదలు మాత్రమే ఫ్రెండ్స్. 5 మ్యాచ్ల సిరీస్లో ఇండియా 1-0 లీడ్లో ఉంది. రెండో టీ20 మ్యాచ్ కోసం అందరం వెయిటింగ్. ఈ ఊపు చూస్తుంటే క్లీన్ స్వీప్ పక్కా అనిపిస్తోంది. మీకు ఈ మ్యాచ్లో ఏ మూమెంట్ బాగా నచ్చింది? అభిషేక్ శర్మ సిక్సర్లా లేక రింకు ఫినిషింగా? కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే గట్టిగా ఒక లైక్ వేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.